కల్పించే విధంగా ఇంటికి వచ్చాడు. పేదవాడు ఇంటికి ఒక ఉజ్వల గ్యాస్ రూపంలో ఉచిత గ్యాస్ ఈరోజు సాధించమనే ఈ యొక్క పర్యటనలో భాగంగా మనం దేనికి ఈ యొక్క సాధించమని పేరు పెట్టామంటే మనందరికీ ప్రియమ నాయకుడు, మనందరూ కూడా గర్వంతో భారతదేశానికి సంబంధించిన ఒక వైతాళికుడు, ఒక ప్రజానాయకుడు, అత్యంత పేద కుటుంబంలో పుట్టిన అంచెలంచెలుగా క్రమశిక్షణ పట్టుదల అపంచ దేశ కారణంగా ఇవాళ ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని సాధించడంతో ప్రపంచంలో భారతీయులందరూ కూడా గర్వించే విధంగా ఒక నిర్మాణాన్ని చేశారు. ఇవాళ భారతదేశం యొక్క జెండా ప్రపంచవ్యాప్తంగా గౌరవాలను అందుకుంటుందంటే అది మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు. మనందరికీ స్ఫూర్తి ప్రేరణ. అలాగే భారతీయ జనతా పార్టీలో గతంలో అందరికీ అయ్యాలంటే అనేక మంది కృషి కారణంగా సారథ్యం ఈ యొక్క కార్యకర్తలకు సంబంధించిన సారథ్యంగా మనం భావించాలి. ఒక పక్క కార్యకర్తలు, ఒక పక్క అద్భుత నేపథ్యం ఉంది కనుకనే ఈ కార్యక్రమానికి సారథ్యం పేరు పెట్టాలి. ప్రతి కార్యకర్తలు కూడా ఈ నయ్యాలు నాకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది భావిస్తున్నారు. తప్పనిసరిగా ప్రతి కార్యకర్తకి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే విధంగా ప్రతి కార్యకర్తకు వ్యవస్థలు నిర్మించి ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ మాటిస్తూ ఇవాళ మనందరం కూడా భారతదేశానికి సంబంధించిన తీర్పు తీయడం అటువంటి నరేంద్ర మోడీ గారు మనం ప్రతి వీరిద్దరూ కూడా దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత బలిదానం కాబట్ట నాయకులు. మనందరికీ స్వతంత్రం కోసం అనేక బలిదానం అయ్యారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం కోసం, ధర్మం కోసం బలిదానం కాబట్టి ఇద్దరు నాయకులు మనకి వారసత్వంగా కలిగింది. మనం తప్పనిసరిగా గర్వపడాలి. అలాగే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ దేశంలో కాంగ్రెస్ ఎదుర పూర్తి స్థాయిలో మొదటి ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన నరేంద్ర మోడీ గారిని చూశారు. నరేంద్ర మోడీ గారు నిర్మాణం చూశారని విషయం తప్పనిసరిగా అందరికీ తెలియాలి. మనందరూ కూడా ఆశ్చర్యపోవచ్చు, నరేంద్ర మోడీ గారు మన ఇంటికి ఎలా వచ్చారని. నరేంద్ర మోడీ గారు అనేక